శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో వాస్తు శాస్త్ర రీత్యా ఆగ్నేయ మూల అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అత్యంత కీలకమైనది. దానికి సంబంధించినటువంటి అనేక ముఖ్య విషయాలు, విశేషాలు, వాస్తు నియమాలను తెలుసుకుందాం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి స్థలమునకు కానీ గృహమందలి 4 మూలలకు కానీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ 4 మూలలు కేవలము భౌగోళిక దిక్కులు మాత్రమే కాదు, ప్రకృతిలోని పంచభూతములకు, శక్తి తరంగములకు ప్రతిరూపాలు. ఇది అందరూ కూడా గ్రహించాలి. ఈశాన్యము, వాయువ్యము, నైరుతి, ఆగ్నేయము ఈ 4 మూలలు సమతుల్యముగా ఉంటే ప్రశాంతత, ఆయురారోగ్య, ఐశ్వర్యములు చేకూరుతాయని అన్ని రకముల వాస్తు శాస్త్ర గ్రంథములు తెలియజేసినాయి. గృహ వాస్తు నియమములను తెలుసుకున్నటకు ప్రాచీన మరియు ఆధునిక ప్రామాణిక గ్రంథాలు మనకు చాలానే ఉన్నాయి. వాటిలో మనకు పురాణ కాలం నుంచే ఉన్నాయి. మత్స్య పురాణము, అగ్ని పురాణము, విష్ణుధర్మ పురాణము, అలాగే విశ్వకర్మ ప్రణాళిక, మానుషాలయ చరిత్ర, అలాగే మానస సార శిల్పశాస్త్రము, వరాహమిహిరుడి యొక్క బృహత్ సంహిత, గృహవాస్తు దీపిక, వాస్తు రత్నావళి, వాస్తు సారము, అలాగే వాస్తు ప్రదీపిక, వాస్తు సర్వస్వము, వాస్తు సార సంగ్రహము. ఇవన్నీ కూడా ఎంతో ప్రధానమైనవి. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక వాస్తు శాస్త్ర గ్రంథాల వరకు కూడా వీటన్నిటిలో కూడా గృహవాస్తు చాలా ముఖ్యమైన విషయాలను మనకు తెలియజేసినాయి. కాబట్టి ఆ వాస్తు గ్రంథాలు తెలియజేసిన విషయాలలో ఆగ్నేయ మూలన గురించి ఏమేమి విషయాలు ఉన్నాయో మనం తెలుసుకొని పాటిద్దాం. మరి ఆగ్నేయ దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు. అలాగే ఈ ఆగ్నేయ మూల యొక్క తత్వం ఏంటంటే అగ్నితత్వం. అంటే ఆగ్నేయ మూల ఎప్పుడు పల్లముగా ఉండరాదు. ఎందుకంటే పల్లంగా ఉంటే నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగని ఒక సామెత ఉంది మనకు. అందువల్ల నీరు అడుగు ప్రవహిస్తాయి. కాబట్టి ఆగ్నేయ మూలంలోకి నీరు ప్రవహించకూడదు. ఎందుకంటే అగ్నికి నీటికి వైరం ఉంది. కాబట్టి అక్కడ ఒక అలజడి జరిగి మనకు కూడా ప్రశాంతమైన వాతావరణం గోచరిస్తారనమాట. ఆగ్నేయ మూల ఈశాన్య మూల కంటే కొంచెం ఎత్తుగా ఉండాలండి. ఎందుకంటే ఆగ్నేయంలో నీటి ప్రవాహం పనికిరాదు. అగ్ని, జలము ఇది ఘర్షణ తత్వంతో ఉంటాయి కాబట్టి అనారోగ్య హేతు అని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే వంటగది నిర్మాణానికి ఆగ్నేయ మూల అత్యంత అనుకూలం. అలాగే విద్యుత్తుకు, అగ్నికి సంబంధించినటువంటి ఆ వస్తువులన్నింటినీ ఈ మూలనే ఉంచుకోవాలి. ఆగ్నేయం సరిగ్గా ఉంటే సర్వశుభాలు కలుగుతాయి. దక్షిణ ఆగ్నేయ ప్రవేశము కూడదు. దీనిని హీన ప్రవేశం అంటారు. వాస్తు దోషాలకు దారితీస్తుంది. అలాగే ఆగ్నేయంలో ప్రధాన ప్రవేశ ద్వారం కూడా ఉండకూడదు. ఆగ్నేయంలో మరుగునీటి వ్యవస్థ అంటే పాయిఖానాలు, సెప్టిక్ ట్యాంకులు ఇవన్నీ ఉండకూడదండి. దీనివల్ల ఆ ఇంట్లో నివసించే మహిళలకు అనారోగ్యం చేస్తుందని చెప్పి, ఆర్థికాభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయని, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అలాగే చీటికి మాటికి ఇంట్లో అందరికీ ఒకరి మధ్య ఒకరికి గొడవలు జరుగుతాయి, కీడు. అలాగే ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకొని మనము ఆగ్నేయ మూలను శాస్త్ర ప్రకారమే ఉంచుకోవాలి. అలాగే మనకు ఈ ఆగ్నేయ మూల చిమ్నీ ఉంటుంది, అది ఆగ్నేయ వైపు గోడకు మాత్రమే అమర్చుకోవాలి. తర్వాత ఈ సౌత్ ఈస్ట్ అంటాం కదా, ఇది అసలు ఫైర్ జోన్ అంటారండి. ఎందుకంటే 3 రకాలుగా ఉంటుంది ఇది. తూర్పు ఆగ్నేయము, దక్షిణ ఆగ్నేయము, అలాగే ఆగ్నేయము. ఈ 3 జోన్స్ ఎలాంటి లోపాలు అంటే డిఫెక్ట్స్ లేకుండా మనం నిర్మాణ సమయంలోనే, గృహ నిర్మాణ సమయంలోనే జాగ్రత్తగా చూసుకోవాలి, పెరగకుండా ఎక్కడ. అలాగే ఆగ్నేయ మూల ఈ ప్రహరీ గోడ మీద మూత వేయకూడదండి. మూత వేసి కట్టుబడి చేస్తే అక్కడ రూములు అట్లాంటివి అసలు ఉండకూడదు. అలాగే అది అనారోగ్య హేతువు వంటి అనర్థాలకు దారితీస్తుందని చెప్పి వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. తర్వాత దక్షిణ ఆగ్నేయము పెరిగితే అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయని, భయాలు, ఆందోళనలు కలుగుతాయని, ఆదాయం తగ్గుతుందని, ఎంత సంపాదించినా మిగలదని, వ్యయం పెరుగుతుందని, ఇలాగా దొంగల భయం ఉంటుందని మనకు వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ కూడా, వాస్తుశాస్త్ర నిపుణులు కూడా తెలియజేశారు. కాబట్టి ఆగ్నేయం పెరిగితే వదిలేయండి, లేదా దాన్ని వాడద్దు.
అలాగే గృహ నిర్మాణ వ్యవస్థలో రెండే విధానాలండి, ఇది అందరూ గమనించుకోవాలి. చతురము, ఆయతము. చతురము అంటే 4 దిక్కులు సమానము, ఆయతం అంటే ఎదురెదురు సమానము. ఇలాగా పద్ధతిగా ముఖ్యముగా ఆగ్నేయము పెరగకుండా చూసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు కలుగుతాయని తెలియజేస్తూ స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.